ఒక బాటసారి అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి. జర ఎండ ఎక్కువగా ఉంది, నిద్రపోదామనేసి చెట్టు కింద వండుకున్నాడు. ఈలోపు ఏమైందంటే ఆ పక్కన పుట్టలో ఇంచి పాము బయటకు వచ్చింది. పాము వచ్చి ఈయన మీద పాక్కుంటూ మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోయింది. ఈయనకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే ఏం లేదు, అక్కడ పాము అయితే వెళ్ళిపోయింది కదా, ఏందో పాకింది అన్నట్టుగా చూసేసరికి అక్కడ ఒక సిట్టెలుక కనపడింది. అమ్మా ఇదే నన్ను ఇచ్చేసింది అనేసి దాన్ని తరిమినాడు అనమాట. నా నిద్రకు భంగం కలిగించింది అనేసి కోపంలో ఆ చిట్టెలక మీద రాయి సిరిండా తప్పించుకొని పారిపోయింది. అది మళ్ళీ అయినా వండుకున్నాడు. ఇంకా సిట్టెలకకి ఇగో వచ్చింది, నన్ను ఊరికనే తిట్టిండి పెద్ద మనిషి, దీని సంగతి ఇట్లుందా అనేసి వచ్చే సిట్టుకనే ఇట్లా కొరికేసి మళ్ళీ ఉరికింది అనమాట. అది కనపడలేదు, టప్పలేసి కూర్చుండు. అదే టైంలో పాము ఇట్లా బయటకు వచ్చింది. ఈయనని చూసేసి అది గాబరాల్లో పుట్లోకి వెళ్ళిపోయింది. గమనించిండ్రా. ఇక ఈయనేమనుకున్నాడు, అమ్మ నన్ను పాము కాటేసింది నా భయంతో మిత్రులారా ఆయన కాసేపట్లో చనిపోవడం జరిగింది. అందుకే అంట భయాలు వాస్తవమైనవి కొన్నే ఉంటాయి, ఊహించుకునే భయాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఊహించుకునే భయాలతోనే జీవితంలో నష్టపోతూ ఉన్నారు. కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళ కన్నా కోవిడ్ వస్తుందేమో అన్న భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అపోహలు వద్దు. మీరు కళ్ళారా చూసినరా, చెవులారా విన్నారా, అది ఇంపార్టెంట్ తప్ప ఏదో ఊహించేసుకొని చాలామంది రిలేషన్స్ను పొడగొట్టుకుంటుంటండి చెప్పుడు మాటలు విని, ఫ్రెండ్షిప్స్ని పొడగొట్టుకుంటుండ్రు చెప్పుడు మాటలు విని. ఇట్లాంటి పనులు చేయకండి. మీరు కళ్ళారా చూడండి, చెవులారా వినండి. ఎందుకంటే ఇవాళ రేపు కళ్ళారా వీడియోలు పెడుతుండ్రు, ఏఐ వీడియోలు అనేసి. అది కూడా మతలబ్ చేస్తూ ఉంది. అసలు నిజమా అబద్ధమా? వేణుగోపాల్ మాట్లాడుతుండా ఏఐ మాట్లాడుతుందని మీకు కూడా అనుమానం రావచ్చేమో. కాబట్టి అంతగా ప్రపంచము అభివృద్ధి చెందుతుందనాలా ఎనిక్కిపోతుందనాలా మనకైతే తెలియదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏఐకి ఎమోషన్స్ ఉండవు, మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాంతో దయచేసి ఈ అజంప్షన్స్ అని అంటే కదా, అజంప్షన్స్ జోలికి పోకండి. జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దు. ఈ యొక్క భయాలు ఏవైతే ఉంటాయోనండి జరగనివి ఎప్పుడు కూడా. ఆ భయాల రందులో పడిపోయి చాలామంది జీవితంని ఆగం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వద్దు. పిల్లలకు కూడా చెప్తున్నప్పుడు పరీక్షలు వస్తున్నాయి, ఫెయిల్ అవుతానేమో అని చచ్చిపోయేటోళ్ళు కొంతమంది. అవ్వరు, మీరు పాస్ అవుతారు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏముంది, మళ్ళీ పాస్ అవుతారు. అట్లుండాలి తప్ప భయంతో మీ జీవితాన్ని పాడు చేసుకోకండి నాన్న. ఐ విష్ యూ ఎ ప్లెజెంట్ లైఫ్. హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. జై హింద్.